అది 10 లక్షలు టార్గెట్ అంటున్నారు. ఇంకొక 5 లక్షల మందో కొత్తగా పెరగాల్సింది పోనిచ్చి ఉన్న వాటికి కోత పెడుతున్నాడు. ఇంకా మిగిలినవి ఏదీ లేదు, అమలు కాలేదు. ఇంకో పక్క ఇది క్వశ్చన్ చేయకుండా ఇంతకుముందు మిథున్ అన్నట్టు రోజుకు తెస్తే కనీసం 1000 సార్లు, మన ఏదో మీటింగ్ వల్ల జరిగితే 1000 సార్లు అంటారు. ఎవడో రికార్డు చేశాడు, 1, 2, 3 అందరూ వక్తలందరూ మాట్లాడేవి చేస్తే 1000 సార్లు జగన్నామ స్మరణ, జగన్ 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 జగన్. ఇంకా మనమే ప్రభుత్వంలో ఉన్నామేమని డౌట్ వస్తుంది అది వింటుంటే. మనం ప్రతిపక్షంలో ఉన్నాము, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయాలనే స్పృహ లేకపోగా ఇది ఎవరూ ప్రశ్నించకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం, లేదా ఆయన్ను ఏ రకంగా బయటకు రాకుండా చూడాలి, లేదా ఆయన చుట్టూ ఉండే వాళ్ళను ఎట్లా జైళ్ల పాలు చేయాలి, ఆయన వెంబడి ఉండే లక్షలాది కార్యకర్తలను జైళ్లు పట్టవు లేకుంటే అందరినీ పెట్టాలని ఆయన కోరిక. మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు మొత్తం జైళ్ళల్లో పెట్టాలనేది ఆయన కోరిక. సరే మనం చెప్పాలి, నువ్వు పెట్టేందుకు మేమే వస్తామనాల్సిన రోజు వచ్చేట్టుంది. జైలు బరోలాగా మనమే బయలుదేరాల్సి వచ్చేట్టుంది కొద్ది రోజులు అయితే. నువ్వు అంత కష్టపడడం ఎందుకు, మేమే వస్తామని. కానీ గోడకు బంతిని కొడితే లేదా నొక్కి పెడితే ఎట్లయితే అంతకు 2 దీంతో తగులుతుందో అది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, మొత్తం శ్రేణులు ప్రజల నుంచి కూడా తనకు తగులుతోంది. తనకు అర్థం కావట్లా. మామూలు ఏడాదికి ఎన్నికల వాతావరణం రాకూడదు, ఆ వేడి పుట్టకూడదు, కానీ ఏడాది రాగానే అది వచ్చేసింది. ఏడాదికి ఏ ప్రభుత్వం కూడా మాది అయిపోయింది ఇంకా వైండప్ చేసుకోవాలని ఎవరు అనుకునే పరిస్థితి ఉండదు. కానీ ఈ ప్రభుత్వానికి అది వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఎలాగో రామ్ అనేది తెలుసో ఈ 4 ఏళ్లలోనూ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఎన్నికలు వచ్చేంత వరకు ఎంత వీలైతే అంత, ఎన్ని తరాలకు వీలైతే అన్ని తరాలకు ఎట్లా సంపాదించుకోవాలనే దాంట్లో పైనుంచి కింది వరకు ఒక మాఫియా ముఠాలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అంటే పైనున్న అధినాయకుడితో మొదలుపెట్టి గ్రామస్థాయి వరకు, కిందిదైతే మేము చెప్పాల్సిన అవసరం మీకే తెలిసింటుంది ఎట్లా జరుగుతుంది అనేది. అడ్డంగా మట్టితో సహా మద్యం, మట్టి, ఇది అది లేకుండా మింగేస్తున్నారు. మేము రామని వాళ్ళే కూడా చెప్తున్నారు ప్రైవేట్ టాక్లో, మళ్ళీ వస్తే కదా అని. పరిస్థితి ఇది. కానీ నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు ఇచ్చిన హామీల గురించి అయితే నువ్వు పూర్తి చేయకపోతే ప్రజలు నిన్ను వదలరు. ఆయన ధైర్యం ఎలాగో రికాల్ చేసే సిస్టమ్ లేదు, మధ్యలో వెనక్కు తీయలేరు. 5 ఏళ్ళు అయితే నాకు ఎన్నికలు వచ్చేంతవరకు ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ లాంటి ప్రజాపక్షం నిలబడే పార్టీ ఉన్నన్నాళ్ళు, మనం ఎన్ని కష్టాలు పడినా ప్రజల కోసం నిలబడే పార్టీ ఉన్నంతకాలం ప్రజలు ప్రతి క్షణం అలర్ట్గానే ఉంటారు, ఆ ప్రెజర్ తీసుకొస్తూనే ఉంటారు. ఆయన మెడలు వంచే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందులో ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ఈరోజు ఉద్యమం చేపట్టాము. ఆల్రెడీ ప్రజల్లో రగులుతోంది అది. వాళ్ళు రేపు నిలదీస్తారు. ఈ జూలై 1 నుంచి టీడీపీ నాయకులు, మంత్రులు అందరూ వస్తారంట ఇంటింటికి, గడప గడపకు వెళ్ళమని చెప్పాడు. ఈ సంవత్సరంలో ఏమేమి ఘనకార్యాలు చేశామో జనానికి చెప్పండి అని ఆయన పంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుకు ప్రతి ఇంట్లో వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన ఎన్నికలకు ముందు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండును త్రికరణ శుద్ధితో అమలు చేస్తానని ఏదైతే ఇచ్చాడో, ప్రతి ఇంట్లో మీ ఇంట్లో ఎంతమంది సభ్యులుంటే ఏమేమి వస్తాయని లెక్కగట్టి వేసి ఇచ్చారో, లేదా టెక్నాలజీని ఉపయోగించి ఓటీపీ కూడా తీసి నమ్మబలికారో, సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 ఏళ్లకు ఎంత వస్తుందని అవన్నీ కూడా బయటికి తీసి పెట్టుకోవాలి. పెట్టుకొని వచ్చిన వాళ్ళని నిలదీయాలి. ఈ కార్యక్రమం ఏదైతే మనం చేపట్టామో, ఇది చేపట్టకపోతే ఆయన చంద్రబాబు నాయుడు తనకున్న ప్రచార సాధనాలతో, అవి ఆ మీడియా కావచ్చు,
దానికి మించి టెక్నాలజీని యూజ్ చేసి ఆయన సోషల్ మీడియా పేరుతో వందలాది ఫేక్ యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని నడుపుతున్న ఒక ప్రచార యంత్రాంగం పెద్ద మెషిన్ లాగా నడుస్తున్నది కావచ్చు. దాని ద్వారా రోజు అబద్ధాలు ప్రచారం చేసి 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 అవే నిజాలనేట్టు నమ్మబలికేది, అదే నిజమని కూడా అనుకుంటారు. ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు అప్పటికి రాష్ట్రం 14 లక్షల కోట్లలో అప్పులో ఉంది అన్నప్పుడే అది అబద్ధం. తర్వాత తెలియంది 6-7 లక్షలకు మించి కోట్లకు లేదు. అందులో ఆయన వాటా 3 లక్షల కోట్లు ముందున్నది ఆయనది కలుపుకుంటే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్ని పథకాలు చేసి ఇంత చేసినా కూడా కోవిడ్ లాంటి టైంలో ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిన 3 లక్షల కోట్లు అప్పు అయితే ఆయన అప్పుడు 14 లక్షల కోట్లు అన్నాడు. ఇంత ఉన్నప్పటికీ నేను వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ కంటిన్యూ చేయడంతో సహా కొత్తగా ఇవి ఇస్తాను చదివాడు, లిస్టు చదివాడు. అవి సూపర్ 6, సూపర్ 7 లేదా 143 ఎన్ని ఉన్నాయో లెక్క. అందులో చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి బుద్ధి పుట్టుబడి ఎలాగూ ఇచ్చేవి కాదులే అనుకున్నాడు, అడ్డంగా ఇచ్చుకుంటూ పోయాడు. ఆ హామీలన్నీ ఈరోజు అయిపోయిన తర్వాత అంతే తేలిగ్గా, ఆ రోజు ఎంత తేలిగ్గా హామీలు ఇచ్చాడో ఈరోజు అయిపోయాక అంతే తేలిగ్గా, ఐ థింక్ ఈ జిల్లాలోనే ఎక్కడో అన్నట్టున్నాడు, ఆ రహస్యం ఏదన్నా సంపాదించే మార్గం ఉంటే చెవిలో చెప్పమని. మొన్న ఈ మధ్య అన్నీ ఇచ్చేసాం పోండి, మీరు ఇంకా అడిగితే మీ 4 మందం అన్నాడు. ఇంకోటి ఏదో ఆడబిడ్డనిది P4 అని ఒక కొత్త మంత్రం తీసుకున్నాడు. ఆ P4 కింద అటాచ్ చేస్తానన్నాడు. అంటే గాలికి పోయే పేలపిండి, నువ్వేదన్నా ఎవరికైనా దానం ఇస్తా అంటే ఆ దానం వీళ్ళకి ఇచ్చేస్తే ఈయన చేసినట్టు. ఏదైతే ప్రభుత్వ బాధ్యతో ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ పక్కకు తోసేసి ఏదైనా స్వచ్ఛంద సంస్థలో లేక దాతలు చేయాల్సిన పని ఏదన్నా ఉంటే మీరందరూ చేసి సమాజం బాగుండేట్టు చూసుకోండి, నేను పైనుంచి చూస్తుంటాను, లేదా యోగాంధ్ర నిర్మిస్తాను, యోగముద్రలోకి వెళ్తాను, లేదా నిన్న గంజాయిని తొక్కేస్తాను, లేదా ఇంకోటి ఏదైతే తన బాధ్యత కాదో అవన్నీ నెత్తికెత్తుకొని, లేదా 60 ఏళ్లలో స్వర్గం నిర్మిస్తాను, 2047, 2067 పెంచుకుంటూ ఇలాంటి వాటితో భ్రమలో పెట్టేవి కానీ, లేకుంటే తనకు సంబంధం లేనివి కానీ. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది ఈ రాష్ట్రంలో పరిస్థితి గురించి, ఈ రాష్ట్రంలో పేదల గురించి, ఈ రాష్ట్రంలో నేను చేస్తానన్న పనులు చేస్తున్నానా లేదా, ఈ రాష్ట్రంలో రైతాంగం కష్టపడుతుంటే ఏం చేయాలి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో ఏ సమస్య ఉన్నా ఎంతవరకు ప్రభుత్వం చేయగలదో అంతవరకు ఆయన ముందు అడిగేస్తే, ఈయన ఈ సమస్యలు ఏవి ప్రజలకు సంబంధించినవి తనకు సంబంధించినవి కావని తానే సమస్యలకు కారణభూతుడవుతూ చట్టాలన్నీ కూడా మొత్తం భ్రష్టు పట్టించి అడ్డగోలు పాలన సాగిస్తున్నాడు. ఏదన్నా ఎవరైనా ప్రశ్నిస్తే మేము ఇంత పెద్ద స్వర్గాన్ని నిర్మిస్తుంటే మీరు ప్రశ్నిస్తారా అని ఎదురుదాడి ప్రారంభిస్తున్నాడు. ఇవి ప్రశ్నిస్తున్నామని చెప్పి ఎన్ని కేసులు పెడుతున్నారో ఈ జిల్లాలోనే మొదలు పెడితే బార్డర్లో మొదలు పెట్టిన నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి ఇప్పుడు సామాన్యులు కూడా సఫర్ అవుతున్నారు. చట్టాన్ని పూర్తి కంప్లీట్ ఒక వైరస్ పట్టుకున్నట్టు, కరోనా వైరస్ పట్టుకున్నట్టు పట్టేసుకున్నారు. మొత్తం వ్యవస్థలన్నిటికీ చంద్రబాబు వైరస్ లాగా ఒకటి పట్టుకుంది. వాటిని పూర్తిగా పోలీసు వ్యవస్థను కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకొని ఎంత అడ్డగోలుగా సాగుతోందంటే, నిన్ననే ఈరోజు చూస్తే మీరు గమనించారు రాయచోట్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఏడాది 14 నెలల క్రితం ఎలక్షన్ ప్రచారంలో బాణాసంచా కాల్చారంట. అప్పుడు ఎవడికో గాయమైంది, సహాయం చేశారు. మిథున్ రెడ్డి అక్కడి నుంచే పార్లమెంట్ సభ్యుడు, ఆయన ఎలక్ట్ అయ్యాడు, వీళ్ళు సహాయం చేసినట్టున్నారు. అయిపోయింది. తర్వాత ఆ కాల్చిన వాడు ఎవడో టీడీపీలోకి వెళ్ళాడు. మరి వాడికి వచ్చిన ఐడియానో వీళ్ళు ఎక్కిచ్చారో తెలియదు కానీ ఒక కేసు, దాంట్లో ఎక్స్ప్లోజివ్ యాక్ట్ పెట్టారు. అంటే డైనమైట్లు గినమైట్లు ఉంటాయి కదా, అవి ఎత్తుకొని తిరిగేది. అంతా చేస్తే శ్రీకాంత్ రెడ్డి అక్కడ లేడు కానీ పెట్టేశారు. ఒక ఎంపీపీని అరెస్ట్ చేశారు. నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డిని తప్పుడు కేసులు పెట్టి 8వ 9వ జైల్లో ఉంటే ఏది ఇట్లా పెట్టారని కలెక్టర్ని కలవడానికి జేసీ అపాయింట్మెంట్ ఇస్తే పోతే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. లోపల పోయి ఇచ్చి బయటకు గుంపుగా వస్తుంటే ఇంకా పరాకాష్ట
జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు పెట్టిన అటాక్. ఆయన సెక్యూరిటీ కంప్లీట్గా తీసేశారు. జెడ్ ప్లస్ పేరుకు ఉంది. కానీ మీరు గమనించింటారు, ఎక్కడన్నా వస్తే మన కార్యకర్తలు వాళ్ళు రోప్ పట్టుకునో లేదా కోటలాగా నిలబడాల్సి వస్తుంది తప్ప పోలీసు ఎక్కడా కనపడితే ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళు వచ్చి కెమెరాలు పెట్టుకుని తిరుగుతుంటారు. వాళ్ళు ఉంటారు, ఎవరెవరు ఉన్నారు ఆయన పక్కన చూసి మళ్ళీ అరెస్ట్ ఎట్లా చేయాలి. దాంట్లో కూడా పరాకాష్ట నిన్న జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి ఇన్సిడెంట్ మీరంతా ఫాలో అయి ఉంటారు. ఆ ఇన్సిడెంట్కు సంబంధించి మొన్న వాళ్ళు రాసినారు జడ్జి ముందు పెట్టిన దీంట్లో అర్జీలో పోలీసులు సెక్షన్స్ మారుస్తూ. మామూలుగా అయితే ప్యాసింజర్స్కి అప్లై కాదు కదా, మరి ఎట్లా తీసుకురావాలనుకున్నట్టున్నారు. A2 E2 A6 అంటే A2 అంటే జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవరు కారు ఎక్కిస్తుంటే ఇంకా స్పీడ్గా ఎక్కించన్నారట. A2 నిజంగా ఇదే రాశారు, A2 నుంచి A6 వరకు. అంటే అప్పుడు కారులో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఇంకా పేర్ని నాని, విడుదల రజని, KNR వీళ్ళు ఉన్నట్టున్నారు 6. సో వీళ్ళు మొత్తం అంట డ్రైవర్ను A1ను ఇంకా స్పీడ్గా ఎక్కించని కేకలేశారట. బయట అందరూ వద్దు అంటుంటే లేదు ఎక్కించన్నారట. అంటే వాళ్ళ ధైర్యము, ఆ అడ్డగోలుతనము ఏమి రాసినా చెల్లుతుంది అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు అది చూడగానే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇంత వికారపు ఆలోచనలు, వికృతమైన ఆలోచనలు ఎట్లొస్తాయనే అర్థం కాదు. నిజంగా ఇదే రాశారు.